హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక మంచి పెద్ద భారీ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకటి లాగబెట్టి ఒకటి కొట్టండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ గ్రోకి హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎంత హెల్ప్ చేస్తే అంత గ్రో అయ్యి మన ఛానల్లో మీకు మంచి మంచి అప్డేట్స్ తోటి మన ఛానల్లో వీడియోలు అనేవి నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకు వస్తాయి. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మీకు మంచి మంచి జీకే క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ గురించి మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మన కమ్యూనిటీ ట్యాబ్ని చూసి కరెంట్ అఫైర్స్కి, జీకే క్వశ్చన్స్ని మీరు గెయిన్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఓట్ చేయండి మన టెక్స్ట్ పోల్స్ని. అదేవిధంగా మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మన వీడియోస్ కింద కమెంట్ రూపంలో మీకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హలో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇండియన్ పోస్టల్ సర్కిల్ నుంచి జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదలడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక జీడిఎస్ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడ చూసుకుంటే 40,889 వేకెన్సీలుగా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్లో ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 27వ తారీఖు 1వ నెల 2023న రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ డీటెయిల్స్ని మనం చూస్తే మనకి 27వ తారీఖు 1/2023 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 16వ తారీఖు 2023 నాటికి, ఫిబ్రవరి నెల నాటికి మనకి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డేట్ అనేవి ఎండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఇక ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిస్టేక్స్ అయితే ఫిల్ చేసి అప్లై చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 17 నుంచి 2వ నెల 2023 దాకా నుంచి 19వ తారీఖు 2వ నెల 2023 నాటికి ఇక్కడ డేట్ అనేది ముగియడం జరుగుతుంది. ఈ డేట్స్ లోపల మనము ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎన్రోల్మెంట్స్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎన్రోల్మెంట్స్లోకి వస్తే ఇక్కడ మనం 3 కేటగిరీస్ వైజు ఇక పే స్కేల్ అని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బీపీఎం పోస్టుల కేటగిరీకి సంబంధించి మనకి పే స్కేల్ని చూసుకుంటే 12,000 నుంచి 29,380 రూపాయల వరకు మనకి ఇక్కడ పే స్కేల్ అనేది పర్ మంత్ స్కేల్ అనేది మనకి ఇక్కడ చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏబిపిఎం, ట్యాక్స్ సేవకు సంబంధించి రెండింటికి సంబంధించి ఒకటే రకమైన పే స్కేల్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు ఇక్కడ పర్ మంత్ పే స్కేల్ అనేది మనకి ఇక్కడ ఏబిపిఎం, ట్యాక్స్ సేవకు సంబంధించిన పోస్టుల కేటగిరీకి సంబంధించిన పోస్టులకు ఇక్కడ గవర్నమెంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టరు ఏబిపిఎంకు సంబంధించి, అదేవిధంగా డాక్సేవ్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకుంటే అన్ని పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. ఎవరైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేస్తారో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు వాళ్ళకి వయసు అనేది మించకుండా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఏజ్ లిమిట్తో పాటు మనకి ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అనేది వర్తిస్తుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం
ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్లోకి ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకోవచ్చు. ప్రతి ఒక్క పోస్ట్కి ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ 10th అనేది పాస్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు 10వ తరగతి అని పాస్ అయి ఉండి సర్టిఫికేట్ని పొంది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు అదేవిధంగా సర్టిఫికేట్తో పాటు వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజెస్ అంటే ఎవరైతే వాళ్ళ వాడుక భాష ఉంటుంది కదా, వాళ్ళ మాతృభాష ఏదైతే ఉంటుందో ఆ యొక్క మాతృభాషపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం ఉండని అవసరం లేదు, కొంచెం నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరింగ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ మీద మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ మీద ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ యొక్క రిజర్వేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆయా కేటగిరీస్ వైజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక బీపీఎం, ఏబిపిఎం, డాక్సాఫ్కి సంబంధించిన పోస్టుల యొక్క కేటగిరీస్కి సంబంధించి పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎవరున్నారో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆయా కేటగిరీస్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ పోస్టుల వారికి కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అదేవిధంగా హౌ టు అప్లై, ఇక్కడ ఎలా అప్లై చేయాలో మనము ఈ యొక్క ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పోస్టులకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ www.indiapostgdsonline.inలో మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది క్రైటీరియాని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసిన వారు ప్రతి ఒక్కరూ మెరిట్ బేస్ మీద క్వాలిఫై అవ్వాలన్నమాట. మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉండదు, ప్రతి ఒక్కరూ మెరిట్ బేస్ మీద తీయబడతారనమాట, క్వాలిఫై అవుతారు. అంటే ఇప్పుడు ఎవరికైతే 10thలో ఎక్కువ హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో ప్రతి ఒక్కరికి మెరిట్ బేస్ మీద ఆ యొక్క మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీసి ఆ మెరిట్ లిస్ట్లో షార్ట్ లిస్టింగ్ అనేది తీయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్టింగ్ తీయడం వల్ల నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ షార్ట్ లిస్టింగ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాక ప్రతి ఒక్కరికి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ కేటగిరీస్ వైజ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక టేబుల్లో మనకి ఇక మెరిట్ లిస్ట్కి సంబంధించిన సెలక్షన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి గ్రేడ్ పాయింట్స్, అదేవిధంగా గ్రేడ్ వైజ్ మల్టిప్లికేషన్స్ ఫ్యాక్టర్ వైజ్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనము ఇట్లాంటి వీడియోస్ అనేవి అదేవిధంగా ఈ యొక్క ఇట్లాంటి నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఇంకా రావడానికి, మీరు చూడడానికి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీరు గెయిన్ చేసుకోవడానికి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్.